త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. మూడో విడత పోలింగ్కి నేను ఒకటే విషయం ఒక పిలుపు ఇవ్వదలుచుకున్నానంటే, ప్రభుత్వంలో ఎవరు గ్రామాభివృద్ధికి పనులు చేయగలిగితే వాళ్ళని ఎన్నుకోండి. చాలా చైతన్యవంతులు ఇప్పుడు ఓటర్లు. మరి ఈ ప్రభుత్వం మరో 3 ఏళ్ళు ఉంటుంది. వచ్చేసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా తెలంగాణలో ఏర్పడుతుందని చెప్పి మా నమ్మకం, మా విశ్వాసం. ఆ దిశలో మేము పోతున్నాం అని చెప్పి కూడా చాలా స్పష్టంగా ఉంది. మరి ప్రజలు అభివృద్ధి కోసం కానీ వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఎవరిని ఎన్నుకోవాలనో వాళ్ళు ఆలోచన చేసి ఓటు వేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకేనా? పర్లేదా? ఓకే. మరి హుజూర్నగర్ నియోజకవర్గంలో హుజూర్నగర్ కానీ, కోదాడ కానీ, సూర్యాపేట జిల్లాలో మా ప్రభుత్వం మరి మీ అందరికీ తెలుసు, భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా వ్యక్తికి అంటే బీపీఎల్ కుటుంబాలకి రేషన్ కార్డులో ప్రతి వ్యక్తికి 6 కిలోలు ఉచితంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈరోజు మారుమూల కండలో పిల్లలు తినే అన్నం కానీ, మరి ఎస్సీ కాలనీలో కానీ, మా ఇంట్లో కానీ ఒకే టైప్ భోజనం ఏర్పాటు చేయగలుగుతుందంటే ఈ దేశ చరిత్రలోని ఒక గొప్ప విషయం. ఆహార భద్రత కల్పించడంలో మేము పూర్తి విజయం సాధించాము. తెలంగాణలో 3,20,00,000 మందికి లెక్కలు ఈ విషయాలన్నీ గమనించి ఈ 3rd ఫేజ్ ఓటింగ్లో మరి ఎవరికి ఓటేస్తే మీ గ్రామం బాగుపడుతుంది, మీ సమస్యలు పరిష్కారం అవుతాయి, మీ అవసరాలు తీర్చబడతాయో ఆలోచన చేసి ప్రజలు ఓటేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. రాజకీయం మొత్తం కూడా డెవలప్మెంట్ ఓరియంటెడ్. మరి నేను ఎన్నికైన ప్రతిసారి ప్రజల జీవితంలో ఒక పాజిటివ్ మార్పు రావాలనే ఉద్దేశంతో ముందుకు పోవడం జరిగింది. ఆ దిశలో మీరు హుజూర్నగర్ నలుమూలలా ఏ ప్రాంతం చూసినా ఇప్పుడు ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయే ఒక ప్రయత్నం కొన్ని చోట్ల సక్సెస్ అయింది, కొన్ని చోట్ల ప్రయత్నం కూడా మీ అందరికీ గమనిస్తాం. ఎప్పుడు కూడా అంటే నాగార్జున సాగర్ డ్యామ్ 4 సార్లు నిండుతుంది. ఓకే, వాళ్ళు ఇంతగానో చెప్పిన కాళేశ్వరం పార్టీ నేనేమి రాజకీయ విమర్శ చేయదలుచుకోలేదు, కానీ వాళ్ళు కట్టిన 3 బ్యారేజెస్ నిరుపయోగంగా ఉండగా గోదావరి బేసిన్లో కూడా ఎక్కువ మరి వరి సాగు జాగింది, ఎక్కువ పంట పండింది, ఎక్కువ ప్రొక్యూర్మెంట్ అవుతుంది. అదేవిధంగా మరి రాష్ట్రం అన్ని విధాలుగా ముందుకు పోవడం ఎంతో సంతోషకరం. ఇది ప్రజలందరూ గమనించాలి. సరే, మాకు 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 ఏళ్ళు ఉన్నది. ప్రధాని అంటున్నా నేనైతే డెఫినెట్ మళ్ళీసారి కాంగ్రెస్ కోరుతున్నాను కూడా. 6 కిలోల మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇస్తున్నాం. అడిగి అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. వేలాది సంఖ్యలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం. లక్షలాది సంఖ్యలో కొత్త లబ్ధిదారులు ఈ రేషన్ కార్డు లిస్టులో చేరారు. గతంలో తక్కువ మందికి దొడ్డు బియ్యం ఇచ్చేది, ఇప్పుడు ఎక్కువ మందికి మేము సన్న బియ్యం ఇస్తున్నాం. ఇంకెళ్ళి మరి ఇది ప్రజలు కూడా ఇది చాలా లోతుగా ప్రజలు గమనించాలని చెప్పి ఎంత చిత్తశుద్ధితో ఎంత సిన్సియర్గా మన కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్న విషయం కూడా గమనించాలి. అదేవిధంగా ఇండ్ల విషయంలో కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా హుజూర్నగర్తో సహా ఆల్రెడీ కొన్ని వేల ఇండ్లు ఇవ్వడం జరిగింది. ముందు కూడా మిగిలిపోయిన ఈ మా టర్మ్లో 3 నెలల సమయంలో వచ్చేసారి కూడా మేమే రాబోతున్నాం. అందరికీ ఇండ్లు అనే ఒక
బృహత్తర పాలసీతో ముందుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా రైతులు గమనించాలి, రికార్డు స్థాయిలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ తెలిసి స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ ఎక్కడ రానంతటి పంట మేము వచ్చిన తర్వాత ప్రతి పంట పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఈసారి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 29 రాష్ట్రాల్లో అతిపెద్ద వరి పంట తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పండుతుంది. మరి పండడమే కాదు, ప్రొక్యూర్మెంట్ కూడా ఎక్కడ ఏమి లొల్లి లేకుండా స్మూత్గా ప్రతి గింజ కొనుగోలు చేసి 48 గంటల్లో రైతులకి డబ్బులు వాళ్ళ రాజకీయం మొత్తం కూడా డెవలప్మెంట్ ఓరియంటెడ్. మరి నేను ఎన్నికైన ప్రతిసారి ప్రజల జీవితంలో ఒక పాజిటివ్ మార్పు రావాలనే ఉద్దేశంతోనే ముందుకు పోవడం జరిగింది. ఆ దిశలో మీరు హుజూర్ నగర్ నలుమూలలా ఏ ప్రాంతం చూసినా ఇప్పుడు ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయే ఒక ప్రయత్నం కొన్ని చోట్ల సక్సెస్ అయింది, కొన్ని చోట్ల ప్రయత్నం కూడా మీ అందరికీ గమనిస్తాం. మన నిరుపేద పిల్లలు చదువుకునే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో 4.5 కోట్లతో కొత్త బిల్డింగ్ కట్టిస్తుంది. మన పిల్లలకి ఒక అంతర్జాతీయ స్థాయి విద్య అందియాలని చెప్పి 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ గడ్డిపల్లి ఊళ్ళో కట్టిస్తుంది. హుజూర్ నగర్కి గవర్నమెంట్ అగ్రికల్చర్ కాలేజ్ తీసుకొచ్చినాం, హుజూర్ నగర్కి ITI తీసుకొచ్చినాం, హుజూర్ నగర్కి అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ తీసుకొచ్చినాం. అన్ని స్కూల్స్కి ఎక్కడెక్కడ మరమ్మతులు కావాలో చేయిస్తున్నాం. అంగన్వాడీ పిల్లలకి ఇబ్బంది కావద్దని వీలైనది కొత్త అంగన్వాడీ రూమ్స్ కట్టిస్తున్నాం. అంగన్వాడీ సెంటర్స్లో ఇదివరకు బాత్రూమ్లు నీళ్ళు ఉంటే అది కూడా మరి చేర్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం.